ఒక అడవిలో ఒక రామచిలుక ఉండేది. ముచ్చటైన మాటలు చెప్తూ ఉండేది రామచిలుక. ఆ రామచిలుక జంతువులన్నింటితో చాలా సరదాగా ఉండేది. అదే అడవిలో ఒక మేక కూడా ఉండేది. ఆ మేక చిలుకలాగా మాట్లాడలేకపోయినా చాలా మంచిగా ఆలోచించగలిగేది. చిలుకలాగానే మేక కూడా అన్ని జంతువులతో సరదాగా స్నేహంగా ఉండేది. ఒకరోజు అడవిలోకి ఒక దోమ వచ్చింది. ఆ అడవిలో జంతువులన్నింటినీ కుట్టడం మొదలుపెట్టింది. అడవిలోని జంతువులు ఆ దోమను చూసి భయంతో అక్కడే ఆగిపోయేవి. ఆ దోమ వలన అడవిలో జంతువులన్నీ చాలా భయపడిపోయాయి. అప్పుడు రామచిలుక మేకతో కలిసి ఒక ఆలోచన చేసింది. నేను మాట్లాడగలను, నీవు ధైర్యంగా ఉండగలవు. మనిద్దరం కలిసి ఆ దోమని గాయపరచకుండా అడవి నుంచి పంపేద్దాం అంది రామచిలుక. అవి రెండూ కలిసి ఒక పథకం వేశాయి. రామచిలుక దోమతో ముచ్చట్లు చెప్తుంది. రామచిలుక దోమతో ముచ్చట్లు చెబుతూ దాని దృష్టిని మళ్లించింది. రామచిలుక ముచ్చట్లో పడిపోయిన దోమ పక్కన ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోవడం మానేసింది. అప్పుడు మేక వచ్చి నోటి నిండా పొగ తెచ్చి దోమ మీదకి వదిలింది. అప్పుడు ఆ దోమ ఆ పొగను భరించలేక అడవి నుంచి పారిపోయింది. ఒక తోటలో మామిడి చెట్టు మరియు గులాబీ మొక్క రెండు పక్క పక్కనే పెరిగాయి. మామిడి చెట్టు పెద్దది, వృక్ష సమాజంలో గౌరవం కలిగినది. గులాబీ మొక్క చిన్నది, కానీ రోజు అందమైన పూలతో తేజస్సుగా ఉండేది. గులాబీ మొక్క మామిడి చెట్టును చూసి అప్పుడప్పుడు అసూయపడేది. ఒకరోజు గాలివాన వచ్చి తోట మొత్తాన్ని కుదిపేసింది. గులాబీ మొక్క ఒరిగిపోయింది, కొంత విరిగింది కూడా. కానీ మామిడి చెట్టు తన పెద్ద కొమ్మలతో గులాబీ మొక్కను కప్పివేసి దానికి రక్షణ కల్పించింది. అలా మామిడి మొక్క గులాబీ మొక్కను రక్షించింది. గాలివాన ముగిసిన తర్వాత గులాబీ మొక్క నెమ్మదిగా తేరుకొని మామిడి చెట్టును చూసి సిగ్గుపడింది. అప్పుడు మామిడి చెట్టుతో గులాబీ మొక్క ఇలా అంటుంది, నీవు నా నీడను తీసుకుంటున్నావని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను రక్షించావు. నేను నీ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అప్పటి నుంచి మామిడి చెట్టు గులాబీ మొక్క మంచి మిత్రులయ్యాయి. మామిడి చెట్టు దాని ఫలాలతో, గులాబీ మొక్క దాని పూలతో తోటను అందంగా మార్చాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.